వెల్కమ్ టు మున్సిపల్స్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మున్సిపల్స్ లో గెలిస్తేనే ఫ్యూచర్, అందుకే టీడీపీ వైసీపీల ప్రతిష్టాత్మక వార్. ఆ 3 కార్పొరేషన్లపై టీడీపీ ఫోకస్, గెలుపు కోసం చంద్రబాబు పక్కా ప్లాన్. చరిత్రలో కలిసిపోయిన భీమిలి పురపాలిక, జీవీఎంసీలో విలీనంతో గుర్తింపు లేదిక. అప్గ్రేడ్ అయినా అభివృద్ధికి ఆమడ దూరం, సమస్యలతో విజయనగర ప్రజలు సహజీవనం. ఏపీలో ప్రధాన పార్టీలకు అసలైన అగ్ని పరీక్ష మున్సిపల్ ఎన్నికల రూపంలో ఎదురుకానుంది. ఎలాంటి గుర్తు లేకుండా జరిగిన పంచాయతీ ఎన్నికల కాకి లెక్కలను మున్సిపల్స్ తేల్చేస్తాయి. అందుకే పార్టీలన్నీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. వీటి ఫలితాలపైనే రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉంది. ఇప్పుడు ఎవరి సత్తా ఏంటి? ప్రభుత్వ పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా, అసంతృప్తిగా ఉన్నారా? విజయం కోసం పార్టీలు అనుసరిస్తున్న వ్యూహాలేంటి? పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. కాకపోతే పార్టీ గుర్తులు లేకుండా జరిగిన ఆ పోరులో విజయం ఏ పార్టీది అనే విషయం స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. ఎవరికి వారు తాము పైచేయి సాధించామంటే తామేనని వాదించుకుంటున్నాయి. ఇప్పుడు వైసీపీ మద్దతుదారులు ఎక్కువ సంఖ్యలోనే గెలిచారు. అదే సమయంలో టీడీపీ కూడా గత అసెంబ్లీ ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలని సాధించినట్టు చెప్పుకుంటోంది. ఆ పార్టీల వాదోపవాదాలు ఎలా ఉన్నా వచ్చే నెల 10న జరగబోయే మున్సిపల్స్ తో మాత్రం అసలు విషయం బయటపడే అవకాశం ఉంది. ఎందుకంటే పార్టీ గుర్తులతో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో గెలుపోటములే పార్టీల పరిస్థితి ఏంటి అనేది బయటపెడతాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ కూటమితో పాటు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తును మున్సిపల్ ఎన్నికలు తేల్చనున్నాయి. తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమను గట్టెక్కిస్తాయని వైసీపీ భావిస్తోంది. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, వైఫల్యాలే తమను ప్రజలకు చేరువ చేస్తుందని టీడీపీ భావిస్తోంది. ఈ రెండు పార్టీలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని బీజేపీ, జనసేన కూటమి అంచనా వేస్తోంది. కనీసం ఉనికి అయినా చాటుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. పంచాయతీ ఎన్నికల ఫలితాలు పక్కన పెడితే మున్సిపల్ ఎన్నికల ఫలితాలే అసలు విజేతను నిర్ధారించనున్నాయి. ప్రధానంగా ఈ ఎన్నికలు అధికార వైసీపీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. పంచాయతీలో మాదిరిగా అధికార ప్రభావం చూపించే అవకాశాలు మున్సిపల్స్ లో అంతగా ఉండవు. పట్టణ ఓటర్లలో కాస్త చైతన్యం ఉంటుంది. అలాగే బెదిరింపులకు పాల్పడితే ఏ పార్టీకైనా ప్రతికూల ఫలితాలు ఎదురుకాక తప్పవు. మున్సిపల్ ఎన్నికలు జగన్ పాలనకు అసలు సిసలు పరీక్షగా భావిస్తున్నారు. ఎమ్మెల్యేల పనితీరుకు అద్దం పట్టే ఈ ఎన్నికల్లో గెలిస్తే వైసీపీకి ఇక తిరుగు లేనట్టే. పంచాయతీ ఎన్నికల మాదిరిగా ఎవరికి తోచిన లెక్కలు వాళ్లు చెప్పుకునే అవకాశాలుండవు. ఇందులో గెలిస్తే ప్రజాభిమానం ఎంతన్నది స్పష్టమవుతుంది. దీంతో ఈ ఎన్నికలను అధికార వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మధ్యతరగతి, విద్యావంతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, వ్యాపారులు, మీడియా ప్రభావం ఎక్కువగా ఉండే పట్టణ, నగరాల్లో విజయం సాధించడంపైనే వైసీపీ సత్తా ఏంటి అన్నది తేటతెల్లమవుతుంది. ఇక గత 2 ఏళ్ల నుంచి వైసీపీ సర్కారుపై నిత్యం పోరాడుతున్న టీడీపీ రాజకీయ భవిష్యత్తు కూడా ఈ మున్సిపల్స్ తోనే తేలుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో చావు దెబ్బతిన్న టీడీపీకి ఈ ఎన్నికలు చావో రేవో లాంటివి. కానీ ఆర్థికంగా బలహీనపడిన ఆ పార్టీ ఎంతవరకు అధికార పార్టీని తట్టుకుని ఎన్నికల బరిలో పోరాడుతుందో చూడాల్సింది. కనీసం గెలిచే అవకాశం ఉన్న వాటిలో అయినా పూర్తి స్థాయిలో సత్తా చాటాలని ఆశిస్తోంది. ప్రభుత్వానికి ప్రజా మద్దతు లేదనే విషయాన్ని రుజువు చేసేందుకు ఆరాటపడుతోంది. ఎన్టీఆర్ హయాంలో గ్రామాల్లో టీడీపీకి తిరుగులేని పట్టు ఉండేది. అది ఈ మధ్య క్రమేణా తగ్గుతూ వస్తోంది. చంద్రబాబు జమానా వచ్చిన తర్వాత గ్రామాల కంటే పట్టణ ప్రాంతాల్లో బలపడుతూ వచ్చింది. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ పరాభవం తర్వాత టీడీపీ ఆలోచనల్లో పడింది. ఈ నేపథ్యంలో మున్సిపల్స్ తో సత్తా చాటడం ద్వారా పార్టీ ఖతమైపోలేదని అటు ప్రజలకు, ఇటు కార్యకర్తలకు, మరోపక్క ప్రత్యర్థులకు కూడా అర్థమయ్యేలా చెప్పాలనుకుంటోంది. ఇక బీజేపీ, జనసేన కూటమి పరిస్థితి ఎవరికీ అర్థం కావడం లేదు. ఆ రెండు పార్టీల్లో జనసేనకు జనంలో
కొంత ఆదరణ ఉన్నా బీజేపీతో జతకట్టడం వల్ల ప్రయోజనం కలుగుతుందో నష్టం చేకూర్చుతుందో అన్న విషయం తేలాల్సి ఉంది. పట్టణాల్లో తమకు గుర్తింపు ఉందని బీజేపీ భావిస్తోంది. కానీ కేంద్ర ప్రభుత్వ విధానాలు, పెట్రో, వంట నూనెల ధరలతో పాటు ఏపీకి నిధుల కేటాయింపులో ఎలాంటి ప్రత్యేక చర్యలు తీసుకొని ఆ పార్టీని ప్రజలు ఆదరించడం అనుమానమే అంటున్నారు. ఈ వ్యతిరేకత జనసేనపై కూడా చూపించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ గురించి మాట్లాడుకోవడానికి ఏమీ లేదని అంటున్నారు. రాష్ట్ర విభజన తర్వాత పడిన దెబ్బ నుంచి ఇంకా ఆ పార్టీ కోలుకోలేకపోతోంది. ఉనికి చాటుకోవడానికి పోటీ చేస్తున్న అభ్యర్థులు సైతం దొరకని దుస్థితిలో ఉంది. ఇక వామపక్షాలు కొన్ని చోట్ల టీడీపీతో కలిసి ముందుకు సాగుతున్నాయి. కొన్ని చోట్ల సొంతంగా పోటీ చేస్తున్నాయి. మొత్తం 75 మున్సిపాలిటీలు, 12 కార్పొరేషన్లలో ఎవరు ఎక్కువ గెలుచుకుని సత్తా చాటుతారో వారిదే భవిష్యత్తు అని అంటున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తమ సత్తా చాటడానికి తెలుగుదేశం పార్టీ రెడీ అవుతోంది. ప్రధానంగా 3 కార్పొరేషన్లపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు దృష్టి సారిస్తున్నారు. ఆ 3 గెలుపు కోసం పార్టీ ముఖ్య నేతలను రంగంలోకి దించుతున్నారు. ఆయన కూడా స్వయంగా ప్రచారం చేయబోతున్నారు. ఇంతకీ ఆ కార్పొరేషన్లు ఏవి? ఎందుకు అంతలా కాన్సంట్రేట్ చేస్తున్నారు? పంచాయతీ ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి మార్చిలో జరగనున్న మున్సిపల్స్ పై పడింది. రాజకీయ పార్టీలు వచ్చే నెల 10న జరిగే పోలింగుకు సమాయత్తమవుతున్నాయి. పంచాయతీలో గట్టి పోటీ ఇచ్చిన ప్రతిపక్ష టీడీపీ తమకు కలిసి వచ్చే పట్టణ ప్రాంత ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాలని భావిస్తోంది. దీంతో పురపాలిక ఎన్నికలను ఆ పార్టీ సవాల్గా తీసుకుంది. ఆర్థిక వనరుల నుంచి ప్రచారం వరకు పక్కా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. పార్టీలోని ముఖ్యులందరినీ రంగంలోకి దించుతోంది. ముఖ్యంగా కార్పొరేషన్లపైనే టీడీపీ దృష్టి పెట్టింది. విజయవాడ, గుంటూరు, విశాఖ కార్పొరేషన్లు ఆ పార్టీ పరీక్షగా నిలవబోతున్నాయి. అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగాలని సంవత్సరానికి పైగా ఉద్యమం నడుస్తున్న నేపథ్యంలో ఈ సెంటిమెంట్ విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లలో వర్కౌట్ అవుతుందని తెలుగుదేశం భావిస్తోంది. అదే విధంగా విశాఖలో అధికార పార్టీని దెబ్బకొట్టి వైసీపీ అరాచకాలను ఉత్తరాంధ్ర ప్రజలు వ్యతిరేకిస్తున్నారనే మెసేజ్ పంపించాలనేది టీడీపీ ఆలోచన. దీంతో ఈ 3 చోట్ల గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డబోతుంది. ఇక పంచాయతీ ఎన్నికలు పూర్తవడంతో గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గ నేతలను మున్సిపల్ ఎన్నికల్లో వాడుకోవాలని టీడీపీ భావిస్తోంది. అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో తిరగబోతున్నారు. మార్చి 1 నుంచి ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన ఫోకస్ అంతా విజయవాడ, గుంటూరు, విశాఖ కార్పొరేషన్ల మీదే ఉండబోతోంది. చంద్రబాబు ఓవైపు, అచ్చెన్నాయుడు, లోకేష్ మరోవైపు విస్తృత పర్యటనలకు రంగం సిద్ధం చేస్తున్నారు. గతంలో స్థానిక ఎన్నికలకు అధినేత ప్రచారం చేసింది చాలా తక్కువ. కానీ ఇప్పుడు అర్బన్ ప్రాంతాల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రంగా ఉందని, అది ఓటు రూపంలో మారాలంటే బాబు రంగంలోకి దిగాల్సిందేనని అంటున్నారు. ఇక మాజీ మంత్రులు, మంచి వాగ్దాటి కలిగిన నేతలను సైతం ప్రచారానికి పంపబోతున్నారు. ప్రతి 2-3 డివిజన్లకు సీనియర్లను ఇన్ఛార్జులుగా నియమిస్తున్నారు. ఇప్పట్లో తిరుపతి బైపోల్స్ లేకపోవడంతో ఈ ఎన్నికలనే టీడీపీ సవాలుగా తీసుకుందని చెబుతున్నారు. పంచాయతీ ఫలితాలు ఇచ్చిన కిక్తో మరింత గట్టి పోరాటానికి సిద్ధమవుతోంది. మున్సిపల్ ఎన్నికలు పార్టీ సింబల్తో జరుగుతాయి కాబట్టి గెలుపోటుమల లెక్క పక్కాగా ఉంటుంది. అందుకే ప్రతిపక్ష టీడీపీ ఈ ఎన్నికలకు అత్యంత ప్రాధాన్యమిస్తోంది. మరి టీడీపీ ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి. నాలుగు వార్డులతో మున్సిపాలిటీగా ఏర్పడిన భీమునిపట్నం ఇప్పుడు అవే 4 డివిజన్లతో కనుమరుగైపోయింది. గ్రేటర్ విశాఖ కార్పొరేషన్లో అంతర్భాగమైపోయింది. దేశ చరిత్రలో భీమిలికి ఒక ప్రత్యేకమైన పేజీ ఉంది. విశాఖ మహానగర పాలక సంస్థ పరిధిలో చేరిపోయింది. అసలు భీమిలి చరిత్ర ఏంటి? ఈ ప్రాంతానికి ఎందుకు అంత గుర్తింపు? సుదీర్ఘ చరిత్ర కలిగిన భీమిలి మున్సిపాలిటీ ఇక చరిత్రలోనే నిలిచిపోనుంది.
ఇప్పుడు అది మున్సిపాలిటీ కాదు, విశాఖ మహానగర పాలక సంస్థలో ఒక భాగం. విశాఖపట్నం మహానగర పాలక సంస్థలో విలీనం కాకముందు భారతదేశంలో భీమునిపట్నం రెండో మున్సిపాలిటీగా గుర్తింపు పొందింది. దేశంలో అత్యంత పురాతన మున్సిపాలిటీగా ఇన్నాళ్లు ఉండేది. ఆంధ్రప్రదేశ్లోని మొట్టమొదటి పురపాలక సంఘం. ఒకప్పుడు ఫ్రెంచ్ కాలనీగా ఉన్న భీమిలి ఆ తరువాత పెద్ద నౌకాశ్రయంగా ఉండి బ్రిటిష్ వారి చేతుల్లోకి వెళ్లి ఇప్పుడు జీవీఎంసీలో విలీనమైంది. 1624లో డచ్ వారు ఇక్కడ మొదట వలస వచ్చినప్పుడు ప్రాంతీయులకు, డచ్ వాళ్లకు, స్థానికులకు గొడవలు జరిగాయి. ఆ తర్వాత డచ్ స్థావరంగా ఉన్న భీమిలి నౌకా వాణిజ్య కేంద్రంగా ఉండేది. ఇప్పటికీ ఆ చరిత్ర ఆనవాళ్లు భీమిలిలో కనిపిస్తాయి. డచ్ సమాధులు, గడియారపు స్తంభం, పాత మున్సిపల్ కార్యాలయం లాంటివి ఆ పాత చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. చారిత్రక నేపథ్యం కలిగిన భీమిలికి 16 ఏళ్ల విరామం అనంతరం ఎన్నికలు జరుగుతుండటంతో ఒకేసారి రాజకీయ కోలాహలం నెలకొంది. 1861లో భీమిలి పురపాలక సంఘంగా ఏర్పడింది. ఫ్రీడమన్ అనే బ్రిటిషర్ తొలి మున్సిపల్ చైర్మన్ గా పనిచేశారు. భీమిలి మున్సిపాలిటీ చైర్మన్ గా పనిచేసిన తొలి తెలుగు వ్యక్తి జగన్నాథరావు పంతులు. 4 వార్డులతో ఏర్పడిన భీమిలి మున్సిపాలిటీ 24 వార్డులుగా మారి ఆ తరువాత సమీప గ్రామాలను కలుపుకుని 28 వార్డులకు చేరుకుంది. తాజాగా మళ్లీ 4 డివిజన్లతో జీవీఎంసీలో విలీనమైంది. భీమిలిలో చివరిసారిగా 2005లో పురపాలక ఎన్నికలు జరగ్గా కొప్పల ప్రభావతి చైర్పర్సన్ అయ్యారు. అయితే 6 నెలల పదవీకాలం ఉండగానే గాడు చిన్నలక్ష్మీ కుమారి నేతృత్వంలో అవిశ్వాస తీర్మానం పెట్టారు. దీంతో ప్రభావతి పదవి నుంచి దిగిపోవడంతో గాడు చిన్నలక్ష్మీ కుమారి మున్సిపల్ చైర్పర్సన్ అయ్యారు. 2010లో మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ జీవీఎంసీలో కలపాలనే ఉద్దేశంతో ఎన్నికలు నిలిపివేశారు. 2014 జూలై 30న భీమిలి పురపాలికను జీవీఎంసీలో విలీనం చేశారు. ఎన్నికల కమిషన్ తాజా నిర్ణయంతో జీవీఎంసీ ఎన్నికల్లో భాగంగా ఒకప్పటి భీమిలి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న భీమిలి జోన్లోని 1 నుంచి 4 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఇలా చారిత్రక నేపథ్యం కలిగిన భీమిలి ఇప్పుడు జీవీఎంసీలో విలీనమైపోయింది. కార్పొరేషన్ గా అప్గ్రేడ్ అయిన విజయనగరం తొలి ఎన్నికలకు సిద్ధమైంది. స్టేటస్ లో అప్గ్రేడ్ సాధించినా అభివృద్ధిలో మాత్రం వెనుకబడే ఉంది. ఎటు చూసినా సమస్యలు వెంటాడుతున్నాయి. అభివృద్ధికి స్పష్టమైన హామీ ఇచ్చిన వారికే తమ ఓటు అని అంటున్నారు ఇక్కడి ఓటర్లు. కార్పొరేషన్ స్థాయికి చేరిన డెవలప్మెంట్ కు దూరంగా ఉన్న విజయనగరం ప్రజలు ఏం కోరుకుంటున్నారో మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. విద్యల నగరం విజయనగరం కళలకు కానాచిగా, కళాకారుల నిలయంగా, రాజుల సంస్థానంగా చారిత్రక ప్రసిద్ధి చెందిన విజయనగరం పట్టణం 1888లో మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. అయితే పేరు గొప్ప ఊరు దెబ్బ అన్న చందంగా మున్సిపల్ పరిధి దాటి ప్రస్తుతం కార్పొరేషన్ స్థాయికి వచ్చినా సరే అభివృద్ధి మాత్రం అంతంత మాత్రమే. మున్సిపల్ కార్పొరేషన్గా అవతరించిన తరువాత తొలి ఎన్నికలు జరుపుకుంటున్న విజయనగరం పట్టణంలో పబ్లిక్ పల్స్ ఎలా ఉందో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో విజయనగరం పట్టణానికి చెందిన కొంతమంది ఇక్కడ స్థానికులు ఉన్నారు, వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాకు మున్సిపాలిటీ అంటే మున్సిపాలిటీకి కావాల్సింది రోడ్లు, కాలువలు ఇలాంటివేనండి. వాళ్ళు చేయవలసింది వ్యాపార డెవలప్మెంట్ కాదు కదా. ప్రజలకు కావాల్సింది ఏంటంటే పరిశుభ్రత, కాలువలు కాలువలు, రోడ్లు గట్టను. మాకు అవి ఎవరంటే చేస్తారో వాళ్ళకే ఓట్లు వేస్తాము. ఇక మీద ఎలక్షన్ అయిన తర్వాత ఏమంటే మేము ఓటు వేస్తాము, వాళ్ళు డిమాండ్ చేసి అడుగుతాం కూడా. మాకు ఇంతవరకు ఇది మున్సిపాలిటీగా వదిలేసారు, ఇప్పుడు కార్పొరేషన్ అవుతుంది కాబట్టి కొద్దిగా మీరు ఎవరైనా చేస్తారో అనేసి మాకు రాసి ఇచ్చినట్టుగా, మాకు గ్యారెంటీ ఇచ్చినట్టుగా అయితే మేము ఓటు వేస్తామండి. ఇక్కడ మేము ఉన్న ప్లేస్లో చూసుకుంటే ఈ ప్రకాశం పార్కు, నెహ్రూ పార్కు, గాంధీ పార్కు, ఈ పార్కులు పెద్ద వాళ్ళందరూ వచ్చి మీటింగులు పెట్టి జరిపిన పార్కులు, పిల్లలకి ఆహ్లాదాన్ని కలిగించడానికి ఉపయోగించే పార్కులు ఇవి. అలాంటి పార్కులు ఈరోజు వరకు అప్పుడెప్పుడో ఉన్న ఆహ్లాదాన్ని ఇప్పుడు లేవు. మొత్తం పార్కులన్నీ శ్మశానాల కింద మారిపోయాయి. నెక్స్ట్ రెండోది ఏంటంటే ఇంత పెద్ద కార్పొరేషన్ అయినా ఇన్ని లక్షల మంది టౌన్లోకి వచ్చి వెళ్తున్నా ఇక్కడ ఆడవాళ్ళు వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళినంత వరకు మరుగు లేదండి. అది అంతమంది పాలకులు, గత పాలకులు ఆడవాళ్ళు పరిపాలించారు, అందరూ పరిపాలించారు, కానీ ఆడవాళ్ళకి సరైన మరుగు కానీ ఇలాంటివన్నీ ఏం లేవు. ఇలాంటివన్నిటినీ ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని అన్ని రకాలుగా
అభివృద్ధి చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెయ్యాలనే కోరుకుంటున్నాం. అలాంటి వారు ఎవరైనా ఉంటే వారికే ఓటేద్దామని మా నిర్ణయం. అభివృద్ధి జరగవలసిన దీంట్లో మరి ఇంత జనాభాకి ఏ విధంగా అభివృద్ధి జరగాలనేది మరి పాలకులు ఏ విధంగా చేయాలనేది మేము ఒకటే కోరుతున్నాం. మౌలిక వసతులు పూర్తి స్థాయిలో కల్పించాలి. చాలామంది అభ్యర్థులు వచ్చి మమ్మల్ని గెలిపించండి అంటున్నారు తప్ప అసలు ఆ యొక్క వార్డుల్లో అభ్యర్థులకి ఆ యొక్క వార్డులో మౌలిక వసతులపైన పట్టు లేదని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. అంతేకాకుండా ప్రజల దగ్గర నుంచి పన్నుల రూపంలో అధిక స్థాయిలో ఇప్పుడు కార్పొరేట్ స్థాయిలోకి వెళ్ళేటప్పటికి ఇంకా అదనంగా సుమారు ఒక 50 నుంచి 80% తాలూకా పన్నులు రేటు పెరిగే అవకాశం ఉంది. దానికి అనుగుణంగా మౌలిక వసతులు ప్రజలకి కల్పించవలసిన అవసరం ఉంది. మెయిన్ థింగ్ మన విజయనగరంలో దోమలు అలాగే పందులు కుక్కలు ఎక్కడ చూస్తే అక్కడ చాలా విచ్చలవిడిగా ఉన్నాయి. వాటి నిర్మూలన కోసం వాళ్ళు ఏం చేస్తారు, అసలు ఏ రకమైన చర్యలు తీసుకుంటారో ఆ విధంగా ఆ చర్యలు తీసుకున్న దాన్ని బట్టే వాళ్ళు చెప్పే మాటను బట్టే మనం ఓటేసే ఒక ప్రక్రియ ఉంటుంది. మాత్రం కార్పొరేషన్ ఏ రకంగా అయిపోయింది, అది మున్సిపాలిటీగా ఉంటేనే బాగుంటుందని మా అభిప్రాయం. కార్పొరేషన్ అయిపోతే కార్పొరేషన్కి చాలా హంగులు ఆర్భాటాలు చేయాలి అన్నదైతే విజయనగరం పరిస్థితులు అయితే చేయలేదు. అలాగే చేస్తారనేసి నాయకులు మనం ఆశించుకుందాము. అయితే నెక్స్ట్ వచ్చే తరం కూడా నెక్స్ట్ వచ్చే కార్పొరేషన్ అభ్యర్థులు మాత్రం కంపల్సరీగా వీటి మీద అభివృద్ధి కార్యక్రమాల మీద వాళ్ళు కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని హామీ ఇస్తే మాత్రం కంపల్సరీగా ఆ కార్పొరేటర్ అభ్యర్థికి గెలిపించడానికి మేము శతవిధాలు ప్రయత్నిస్తాం. ఇది మొత్తమే చూసుకుంటే కనుక విజయనగరం పట్టణంలో మున్సిపాలిటీ నుంచి మున్సిపల్ కార్పొరేషన్గా అప్గ్రేడ్ అయింది. అయితే కార్పొరేషన్ అయినప్పటికీ ఇక్కడ కనీస మౌలిక సదుపాయాలు మాత్రం ఇక్కడ అందట్లేదని అయితే ఇక్కడ ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా రోడ్లు కానీ డ్రైనేజెస్ కానీ ఎట్లా చూసినా సరే ఏ విధంగా కూడా అభివృద్ధి చెందలేదు. ప్రధాన సమస్య మంచినీటి సమస్య. వేసవికాలం వచ్చిందంటే ఇక్కడ ఉక్కుడు మంచినీటి కోసం చాలా నరకయాతన పడుతున్నామనేది ఇక్కడ ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ఈ ప్రాబ్లమ్స్ ఎవరైతే సాల్వ్ చేస్తారో, ఎవరైతే తమకు హామీ ఇస్తారో వాళ్ళకి మాత్రమే తాము ఓటు వేస్తామనేది ఇక్కడ ప్రజలైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ శ్రీనివాస్తో నాయుడు, విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ నుంచి. ఇది మున్సిపల్ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ మున్సిపల్స్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.